ఆర్బన్ శాసనసభ సభ్యులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి తల్పాల్ సూర్యనారాయణ గారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు సఫలతో స్వాగతం మరియు అదేవిధంగా వెల్కమ్ సార్ ఆఫీస్ కావాల్సిన మనవి చేస్తున్నాం. మరి అదే అధ్యక్షుడు మరి వింత సొసైటీ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు మారుతి గారు కూడా రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నూతన అధ్యక్షుడు నితిన్ గారు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నర్సింగ్ గారు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కూడా వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. కోశాధికారి నారాయణ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఉపాధ్యక్షులు సతీష్ గారు మరియు శ్రవణ్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందించినటువంటి గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ ఆర్బన్ మరియు అదేవిధంగా మనం ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పిలుచుకోవడము ఎంతో సంతోషకరమైన విషయము. మరి మన సమస్యలు చాలా ఉన్నాయి ఈ వార్డులో. మరి కొద్దిలో కొద్ది నారాయణ కౌన్సిల్ వచ్చిన తర్వాత కొద్ది పనులు చేయడం జరిగింది. మరి అంతకు పూర్వం అయితే ఏ పనులు కాలేదు, డ్రైనేజ్ కానీ లేకపోతే రోడ్ కానీ పనులు కాలేదు. మరి ఇప్పుడు కొద్దిలో జరిగింది. ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి. మరి అందులో భాగంగానే సుమారు 50 సంవత్సరాలు 45 నుంచి 50 సంవత్సరాల నుండి ఇక్కడ గుడి గోపురము మనం నిర్మాణం చేసుకొని ఈ గల్లీలో వాసులు అందరూ కలిసి అయితే దాని కొరకు పెద్ద విధాలుగా మా ప్రయత్నం చేసి మేము నిర్మించుకోవడం జరిగింది. అయితే ఆ గుడి కిందికి అయిపోయింది, రోడ్డు బిల్డ్ అయిపోయింది. ఈ రోడ్డు వల్ల ఏమైపోతుందంటే ఆశ్రమానికి చెప్పేసి అది ఏముంటుందండి, దాంతో మనకు కష్టాలు వస్తాయని చెప్పేసి కూడా పెద్దలు చెప్తారు, మనకు తెలుసు అది. కాబట్టి దయచేసి మీ పైన మేము పెద్ద ఆశ పెట్టుకున్నాము. మరి ఆ ఆశను మాకు సున్నితంగా నెరవేరుస్తారని మేము ఆశిస్తూ మరి అదేవిధంగా ఈ రోజు మేము ఏ విధంగా అయితే మేము మనం చేస్తా ఉన్నాము, ఈ గుడి కొరకు మనం చేస్తా ఉన్నాము. మరి రేపు కూడా మీకు ఆ విధంగానే సహకరిస్తామని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అయితే మరి ఇంకో విషయం ఏంటంటే డ్రైనేజ్ కూడా మనకు చాలా కష్టమవుతుంది. అక్కడ మొన్న మేము చూసినాము గదిలో కూడా డ్రైనేజ్ ఎక్కడెక్కడ వాటర్ అయిపోతున్నాయి. మరి ఆ వాటర్ గురించి కూడా మనము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరి కార్పొరేటర్ కూడా మనకు దగ్గరనే ఉన్నారు. మరి వారు కూడా దాన్ని మరి ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు మారుతి గారిని 2 ముచ్చట్లు మాట్లాడాల్సి. గౌరవ ఎమ్మెల్యే తల్పాల్ సూర్యనారాయణ గారికి మరియు స్థానిక కార్పొరేటర్ డివిజన్ నారాయణ గారికి, ఆనంద్ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ పెద్దలకు, మా ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా యొక్క శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరుగుతుంది. మరి సమస్యలు కూడా అందులో ఉన్నాయి. వినతి పత్రం ఇచ్చిన తర్వాత మరి నేను ప్రమాణ స్వీకారాన్ని అధ్యక్షుడితో మరియు కార్యవర్గ సభ్యులతో చేయిస్తానని మనం చేస్తూ మీకు విన్నపం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి మనవి. ఈనాటి ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ కొత్త కమిటీతోటి ప్రమాణ స్వీకారం మీరు ఒకేసారి చేస్తే నేను అనగా మీ పేరు ఎన్నికైనాను
నా పదవి కాలమందు ఎటువంటి విషయమైనా నా సంఘ కార్యవర్గం దృష్టికి తీసుకొని సభ్యుల అంగీకారంతో కార్యక్రమంలో చేపట్టుటకు నా హృదయపూర్వకంగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. జయ హనుమాన్. బోల్ బజరంగ బలికి. రామ లక్ష్మణ్ జానికి ఆశీర్వాదం ఉంటే ఇవన్నీ అయిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి పూలారాయణ నుండి మరియు అదేవిధంగా శాల్వతి అధ్యక్షుడి వారికి సత్కరించాల్సిన మనం చేస్తున్న మాతృ నాయకానికి మరి అదేవిధంగా నారాయణ గారికి డాక్టర్ నారాయణ గారికి మన నితిన్ గారు సత్కరించాల్సిన మనం చేస్తాం. సైడ్ నుంచి ఇప్పుడు మన నర్సింగ్ గారు మన నర్సింగ్ గారు నారాయణ గారికి ఉదాహరణ సత్కరిస్తారు. సేవల్ గారు నర్సింగ్ గారికి సత్కరిస్తారు. నారాయణ గారికి సతీష్ సత్కరిస్తారు. నారాయణ గారు సతీష్ గారికి విజయ్ కుమార్ గారు సత్కరిస్తారు. శివన్ గారికి సిరికొండ నర్సన్న గారు సత్కరిస్తారు. విజయ్ కుమార్ గారు ఏదైనా రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మరి దానికి మన మహేంద్ర సింగ్ గారితో సత్కరించాల్సిందిగా మనం చేస్తాం. మరి అదేవిధంగా మన అధ్యక్షుల వారికి మరి నవీన్ కుమార్ గారు సత్కరించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మరి కూడా మనం చెప్పడం జరిగింది. మరి ఇంకా కూడా మాకు ఒకటే పెద్దగా ఆశ పెట్టుకున్నాము. ఎమ్మెల్యే గారికి మరోసారి మనం చేస్తా ఉన్నాను అన్నగారికి. మరి ధర్మదాతానికి పేరు కూడా ఉన్నది నిజామాబాద్లో. మరి అటువంటిప్పుడు మాకు కూడా పెద్ద ఆశ ఉన్నది. సుమారుగా 12 లక్షల పైసలుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది గుడికి. మరి ఆ గుడిని మనము అందరం కలిసి ఇక్కడ సహకరిస్తామని మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు అన్ని అండగా ఉంటే మేము కూడా అన్నగారికి కూడా మేము సహకరిస్తాము. మరి అదేవిధంగా కార్పొరేటర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. మరి ఇదే విధంగా సహకరించాల్సిన మనం చేస్తూ ఉన్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే డ్రైనేజ్ గురించి కూడా మనం కార్పొరేటర్ గారు చెప్పాము. ఈ ఇన్స్పెక్ట్ మాత్రం దయచేసి మీ పైన చాలా హోప్స్ పెట్టుకున్నామండి. దానిపైన గుడిపైన మీకు జీవితకాలం యాదించుకుంటాం మేము. కాబట్టి మీరు దానిపైన అందరిని పెట్టి ఉన్న సూర్యనారాయణ గారు మరి మంచి మనసుతోటి మన అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని నేను ఆశిస్తూ మరి మీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు జై శ్రీరామ్.
భారత్ మాతా की ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మహేష్ యాదవ్ గారికి మరియు వేదిక మీద ఉన్న స్థానిక కార్పొరేటర్ సోదరుడు బిడ్డి నారాయణ గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు మారుతి గారికి, కార్యవర్గ అధ్యక్షులు నితిన్ గారికి, కార్యదర్శి నరసింహ గారికి, కోశాధికారి నారాయణ గారికి, ఉపాధ్యక్షులు తద్వీర్ గారికి, పర్యటక ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారికి మరియు వేదిక ముందున్న 27వ డివిజన్ సోదర సోదరిమణులకు మరియు పెద్ద మనుషులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తాను. నేను ఇక్కడికి సుమారు 2-3 సార్లు రావడంలో జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తాను. మీరందరూ కూడా ధనపాల్సులు నేను గెలిపిస్తే పనులు అయితే అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే మీరు ఆశీర్వాదం ఇచ్చిందో నేను కూడా దానికి కట్టుబడి ఉన్నాను. నాకు నా అర్బన్ నియోజకవర్గ గిరిజన అభివృద్ధి కావాలా, సిటీ డెవలప్మెంట్ కావాలా, ఫండ్స్ తీసుకురావాలా అనేది నిరంతరం నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను గెలిచిన కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో అనేక సమావేశాలు పెట్టి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ, తర్వాత రోడ్ల విషయం, ప్రజలకు అందరికీ కూడా కావాల్సింది రోడ్లు, డ్రైనేజీ, వాటిపైన మీరు ఫండ్స్ కావాలి అని మన ఇన్ఛార్జ్ మినిస్టర్కు కానీ, తర్వాత రిలేటెడ్ మినిస్టర్ కానీ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నేను 8 నెలలైంది నేను మీ అందరితో ఎన్నుకోబడ్డ తర్వాత ఇప్పటికి కూడా ₹1 ప్రభుత్వం నుండి డెవలప్మెంట్ ఫండ్ రావాలి. అదృష్టం ఏంటంటే ఈ 27 డివిజన్లో అంతకుముందు ప్రభుత్వము డివిజన్కు ₹1 కోటి ఒక అభివృద్ధి, అది 40% డివిజన్లలోనే పని అయింది. దాంట్లో 27 డివిజన్లో పూర్తిగా పని అయినందుకు మనం సంతోషపడాల్సింది. కొన్ని ఎక్కడ పనులు ప్రారంభం కాలేదు, సగం ఆగిపోయినాయి, కొన్ని ఎక్కడ అసలే కాలేదు. కానీ ఇది సరిపోదు. నేను ముందు నుంచి కూడా ఈ బెల్ట్ ఏదైతే ఉందో 7వ డివిజను, 8వ డివిజను, 27వ డివిజను, మళ్ళీ ఇట్లా పోతే 9వ డివిజన్, నేను కమిషనర్ గారికి కూడా పూర్తిగా చెప్తా ఉన్నా. కొన్ని డివిజన్లు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఖలీల్వాడి కానీ, సుభాష్ నగర్ కానీ అక్కడ డెవలప్ అయినాయి. ఎప్పటి నుంచో సిటీ సెంటర్, ఇక్కడ మనకు ఊరు పెరుగుతూ ఉంది. మన భవిష్యత్తులో ఏదైనా రోడ్లకు కానీ, డ్రైనేజ్లకు కానీ, అభివృద్ధికి కానీ నిధులు విడుదల చేయాలంటే కొద్దిగా రేషియోని మార్చుదాము. ఇక్కడ ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ 7, 8, 27 దాంట్లో నేను చాలాసార్లు తిరిగి అంటే ఎలక్షన్లు కాకుండా కూడా కమిషనర్ గారితో పక్కన 7, 8 డివిజన్లకు రావడం జరిగింది. ఎందుకంటే సిటీ డెవలప్ అవుతూ ఉంది. మన దురదృష్టం ఏంటిదంటే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు కావాల్సిన వసతులకే దూరం అయిపోయింది. ఆవాస్ యోజనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, రోడ్లు, డ్రైనేజ్ల దుస్థితి, 100 కోట్ల నిధులు వచ్చింది. కానీ మామూలు ప్రజలకు కావాల్సింది ఈ సౌకర్యాలే. తప్పకుండా నేను నిరంతరము ప్రజలకు సేవ చేయడానికి మీరు ఎట్లయితే ఎన్నుకోబడ్డారో నేను కూడా వారికి అంటే అభివృద్ధి కోసమే కృషి చేస్తాను. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సమయం పట్టచ్చు కానీ కాకుండా మాత్రం బదిలేది లేదు. మేము బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నాం. నిధులు రాకపోవచ్చు అని ఎవరికైనా సంక్షేమం ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది మనదే. మనము అడుగుతా ఉన్నాం. కేంద్ర సహకారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు పరిస్థితి 0 బ్యాలెన్స్. అందుకే బీజేపీ వాళ్ళకు మీరు నిష్పక్షం అంటే ఎటువంటి డిఫరెన్స్ చూపెట్టకుండా మాకు కూడా విడుదల చేయాలని మేము నిన్ననే 8 మంది ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకుందాం.
ఇప్పుడు అసెంబ్లీ నెలలో ఉంది. అప్పుడు క్లారిటీ ఈ బడ్జెట్లో మనకు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్ని విడుదల విచ్చేస్తారు, ఇక వేరే వాటికి ఏం విడుదల చేస్తున్నట్టు క్లారిటీ. ఇప్పటిదాకా 8 నెలల ఏమీ లేదు, ₹1 డెవలప్మెంట్ రాలేదు, ఉన్నాయి ఆగిపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం మాట్లాడడం సహజం. అందుకే తప్పకుండా ఈ ఆదాయం మీరు చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వంతో అంటే అది తర్వాత నేను నిర్మాణం అయినప్పుడే చూస్తా, కానీ నా వద్ద కూడా నేను నా ట్రస్ట్ ద్వారా సహకారం చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆలస్యమైనందుకు పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో క్షమిస్తారని భావిస్తూ ఇక్కడికి నన్ను పిలిచి గౌరవించి సన్మానించినందుకు కమిటీ సభ్యులకు, పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్.